ఓకే గైస్, చూసుకున్నట్లయితే ఇక ఐడియా ఫోర్స్ అనేటువంటి ఈ యొక్క దాంట్లో మనకు వచ్చినటువంటి ఈ యొక్క హెచ్ఆర్ ఇంటర్న్ అనేటువంటిది ఒక మంచి అవకాశంగా మనం భావిస్తూ ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి కంప్లీట్ రోల్స్ అట్ ది సేమ్ టైం దీంట్లో ఎలా అప్లికేషన్ పెట్టాలని కూడా ఈ యొక్క వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ చూడండి, ఇప్పుడైతే చూసుకున్నైతే మనకు హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి హెచ్ఆర్ ఇంటర్నల్లో అండ్ నావి ముంబైకి ఆన్ సైట్లో అయితే మనం వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫుల్ అండ్ ఫుల్ ఇంటర్న్ అనమాట. మీరు గన ఒకవేళ ఈ యొక్క ఎంబీఏ చేసుంటారు కదా! మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో, ఇది చేసినటువంటి వాళ్ళు దాంట్లో హెచ్ఆర్ స్పెషలైజేషన్ తీసుకొనుంటే ఇది వాళ్ళకొచ్చేసి ఒక మంచి అవకాశం. లేదు నేను హెచ్ఆర్ పెట్టుకోలేదు, వేరేదో మార్కెటింగ్ సంథింగ్ నేను పెట్టుకున్నానన్నా కూడా నో వరీస్. మీకు ఎంబీఏ అనేది ఉంటే ఆల్మోస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏం బ్రో ఓన్లీ ఎంబీఏ వాళ్ళే చేసుకోవాలా అంటే నో. సో, ఏదైతే మీకు పీజీ ఏదైతే ఉన్నా ఐ మీన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమున్నా సరే అట్ ది సేమ్ టైమ్ మీకు సంబంధించి డిగ్రీలో నార్మల్‌గా ఉంటుంది కదా! డిగ్రీ 3 ఇయర్స్ ఆఫ్ డిగ్రీ. సో, దాంట్లో మీకేమన్నా దీనిపైన ఐడియా ఉన్నా కూడా మీరు కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. సో, దీనికి ఫస్ట్ మనం లోపలికైతే వెళ్ళిపోయినట్లయితే ఇక్కడైతే చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ కింద మనకి ఇంటెన్స్ రెస్పాన్సిబిలిటీస్ కింద సోర్స్ ప్రొఫైల్ ఫరం వేరియస్ జాబ్ పోర్టల్స్ అంటున్నారు. అండ్ ఎంగేజ్ విత్ ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఆన్ ది సోషల్ మీడియా అండ్ స్క్రీన్ ప్రొఫైల్ అండ్ షెడ్యూల్ ఇంటర్వ్యూస్ అనేది మనకు ఇంటెన్స్ రెస్పాన్సిబిలిటీస్ కింద మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడైతే సోర్స్ ప్రొఫైల్ ఫ్రమ్ ది వేరియస్ జాబ్స్ పోర్టల్ అంటున్నారు. సో, ఏదైతే జాబ్స్ ఉంటుందో సో, అక్కడ నుండి మనకు ఏదైతే సోర్సెస్ ఉంటుందో అక్కడ నుండి మనం ప్రొఫైల్స్ అయితే మనం కలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఎంగేజ్ విత్ ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఆన్ సోషల్ మీడియా. సో, సోషల్ మీడియా ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎంగేజ్ అవుతూ వాళ్ళతో ఎవరైతే మనకు ఫిట్‌గా ఉంటారో సో, వాళ్ళతో మనం కాంటాక్ట్ అయ్యి వాళ్ళని తీసుకోవడానికి అలా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్రొఫైల్స్ అండ్ షెడ్యూల్ ద ఇంటర్వ్యూస్ అంటున్నారు. వన్స్ మీకు వచ్చినటువంటి అది అంటే ఈ యొక్క అది వన్స్ దీంట్లో మీరు ఇంటర్న్‌షిప్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్‌గా ఏదైనా ఒక సంస్థకి వెళ్తే మంచిగా మీకు సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఎత్తిన వెంటనే ఒక ఫ్రెషర్ హెచ్ఆర్‌గా మనం 100% అయితే పోలేము. ఇది ఏదో సాఫ్ట్‌వేర్ జాబో సో, అలాంటివి కాదు మనకు ట్రైనింగ్ ఇచ్చేదానికి. ఫస్ట్ మీరు ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేస్తేదా మనం ఒక హెచ్ఆర్‌గా మనం ఏదైనా వేరే ఆర్గనైజేషన్‌లో ఎంటర్ అవ్వగలం. సో, స్క్రీనింగ్ ప్రొఫైల్ అండ్ షెడ్యూల్ ద ఇంటర్వ్యూస్ అంటున్నారు. అంటే ఆ యొక్క ప్రొఫైల్‌ని అనలైజ్ చేసి వాళ్ళకి ఓకే. వాళ్ళు ఆ యొక్క జాబ్‌కి ఫిట్ అయితే వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేసి సో, వాళ్ళు ఓకే అయితే మీరైతే దాన్ని రిక్వైర్మెంట్‌ని తీసుకోవచ్చు. ఈ యొక్క రిక్వైర్మెంట్ కింద స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, మీకు దీంట్లో అప్లికేషన్ చేయాలంటే మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాల. మీకే తెలుసు కదా! హెచ్ఆర్‌లు ఏ విధంగా మాట్లాడతారని. సో, అదైతే మీకుండాలి. అండ్ ఎబిలిటీ టు డ్రైవ్ ఎ టాస్క్స్ అండ్ కాంప్లెక్షన్స్ అంటున్నారు. అండ్ ఎబిలిటీ టు ఇన్‌ఫ్లూయెన్స్ అండ్ కొలాబరేట్ విత్ ద వేరియస్ ఫంక్షన్స్. ఓకేనా? సో, ఇవన్నీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. పర్టిక్యులర్‌గా దాన్ని చెప్పాల్సిన అవసరంలా. ఇక దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి అండ్ ఎవరెవరు అప్లై చేయాలని చూసుకున్నైతే అవైలబుల్ ఫర్ ఎ ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ అంటున్నారు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే దీన్ని అవైలబుల్ అనేది చేసుకోవచ్చనమాట. అంటే మీరు ఇంట్లో ఉండే మీరు ఈ యొక్క ఇంటర్న్‌షిప్‌ని కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఏబుల్ టు స్టార్ట్ ద ఇంటర్న్‌షిప్ ఇమ్మీడియేట్‌లీ అంటున్నారు. అండ్ మీరు గాని ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యేటట్టుంటే దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అవైలబుల్ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 2 మంత్స్. ఈ యొక్క ఇంటర్న్‌షిప్ అట్‌లీస్ట్ మీరు 2 మంత్స్ అనేది అవైలబుల్‌లో ఉండాలి. అండ్ పొసెస్ రిలవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్స్ అంటున్నారు. దీనికి సంబంధించి రిలవెంట్‌గా మీకు స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలనమాట. వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ కాబట్టి 100% మీరు దీనికి అప్లికేషన్ అనేది పెట్టండి. ఓకేనా? 100% పెట్టండి. అండ్ నెక్స్ట్ స్కిల్స్ కింద టీఏ అండ్ హెచ్ఆర్ డొమైన్ అయితే ఇచ్చారు. ఇంక సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్. సో, సింపుల్‌గా అయితే ఇచ్చేసారనమాట. 2 మంత్స్ మీరు ఖచ్చితంగా ఉండాలి దీంట్లో. 2 మంత్స్ తర్వాత మీరు ఉంటే ఉండొచ్చు. లేదంటే మీరు సర్టిఫికేషన్ తీసుకొని బయటైతే వచ్చేయవచ్చు. ఇక దీనికి సంబంధించి ఎలా అప్లికేషన్ పెట్టాలనే విషయం లోపలికి వచ్చినట్లయితే ప్లీజ్ ఫిల్ ద బిలో డీటెయిల్స్. సో, ఓకే. సో, అవన్నీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లే. సో, ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమ్‌ని మాక్సిమం 5 ఎంబీస్ ఉన్నట్టు అప్లికేషన్ అయితే పెట్టేయండి. సో, నెక్స్ట్ వన్ మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. లాస్ట్ నేమ్‌లో ఎక్కువ మంది డిస్టర్బ్ అవుతా ఉంటారు. ఫస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఇంటి నేమ్. సో, లాస్ట్ నేమ్ అంటే మీ నేమ్ పెట్టేసేయండి. మెయిల్ ఐడీ అయితే వ్యాలిడ్ ఉంటుందో ప్రొఫెషనల్‌గా ఉన్నటువంటి మెయిల్ ఐడీ అయితే పెట్టండి. అండ్ కాంటాక్ట్ నంబర్ కింద మీ యొక్క పర్సనల్ కాంటాక్ట్ నంబరే ఇక్కడైతే పెట్టండి. ఏదైనా మీకు ఆల్రెడీ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే సో, ఇక్కడైతే ఒక టిక్ మార్క్ అయితే ఇవ్వండి. సో, టిక్ మార్క్ ఇచ్చి ఏదైతే జాబ్ టైటిల్ ఉందో, ఏంగా వర్క్ చేశారు, ఏం కంపెనీలో వర్క్ చేశారనేది ఒకసారి మెన్షన్ చేయండి. మీకు ఉన్నటువంటి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎవరైనా బల్క్‌గా మెయింటైన్ చేస్తా ఉంటారనమాట.
వాళ్ళెవరైనా ఉంటే ఆ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ వచ్చేసి ఇక్కడైతే యూఆర్ఎల్‌ని కాపీ చేసి పేస్ట్ అయితే చేసేయండి. వన్స్ దాన్ని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ కొట్టేసారంటే మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. వన్స్ మీరు రెజ్యూమ్ పెట్టుంటారు కదా! సో, ఆ యొక్క రెజ్యూమ్‌లో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఆ యొక్క స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళే డైరెక్ట్‌గా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట. ఓకేనా? సో, ఇదే అనమాట ఈ రోజుటి వీడియోకి సంబంధించినటువంటిది. సో, ఎక్కువ మందైతే ఈ యొక్క హెచ్ఆర్‌కి ఏదైనా ఇంటర్న్‌షిప్ దొరుకుతుందా అనేసి చాలా అంటే చాలా మంది ఎదురు చూస్తా ఉంటారనమాట. వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. ప్రతి ఒక్క మీ యొక్క ఎంబీఏ చేసేసి ఊరికనే ఉండేటువంటి జాబ్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అనేసి ఊరికే ఉండేటువంటి ప్రతి ఒక్కరికైతే 100% దీన్ని షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకి ఒక జాబ్ అవకాశాన్ని మీ తరపున ఇచ్చినట్టయితే చేయండి. అట్ ది సేమ్ టైమ్ మన ఛానెల్‌లో ఎన్నో రకాలటువంటి ఐటీ ఫీల్డ్‌కి సంబంధించి, ఇంకా ఈ యొక్క బీకామ్, బీబీఏ వీళ్ళకి సంబంధించి ఆర్గనైజేషన్‌కి సంబంధించినటువంటి జాబ్స్, ఆపరేషన్‌కి సంబంధించి సో, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి జాబ్స్ అనేది మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా పోస్ట్ అయితే చేస్తున్నాం. బట్ ఎంతమంది చూస్తున్నారని తెలియట్లేదు. చూస్తున్న ప్రతి ఒక్కరికైతే మంచిగా యూజ్ అవుతుందని అయితే భావిస్తున్నాను. మీకేమైనా నాలో మార్పులు కావచ్చు, నా యొక్క ఎక్స్‌ప్లనేషన్‌లో మార్పులు కావచ్చు, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇఫ్ ఎనీ కేస్ నా సైడ్ ఏమైనా తప్పుంటే నేను రెక్టిఫై అయితే చేసుకునేస్తాను. మీకేమైనా నీడ్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ యొక్క నీడ్స్‌కి తగినట్టు నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. సో, అట్ ది సేమ్ టైమ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే పెట్టండి. దానితో పాటు దాని కిందనే వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. దాన్ని కూడా మర్చిపోకుండా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో, ఎందుకు వాట్సాప్ గ్రూప్‌లో అంటే, సో, మోస్ట్‌గా నేనొచ్చేసి ఈ యొక్క అర్జెంట్‌గా అంటే కొన్ని రోజుల్లోనే ఒక 1 డే, 2 డేలోనే అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. లేదంటే తక్కువ వేకెన్సీ ఉంటుంది. సో, వాటినంతా మీరు ఇమ్మీడియేట్‌గా అప్లికేషన్ అనేది పెట్టాలి. మేబీ నాకు టైం లేక వీడియో చేయలేకపోవచ్చు కదా! అందువల్ల అప్పుడు ఒక 2 డేస్, 3 డేస్‌లో కూడా ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టేవాళ్ళు ఉంటారు. నేను వీడియో వేసి అది మీ వరకు రీచ్ అయ్యి మీరు చూసే సమయానికి మీ అప్లికేషన్ క్లోజ్ అయిపోవచ్చు. సో, కాబట్టి మీరు వాట్సాప్ అనేది రెగ్యులర్‌గా యూజ్ చేస్తా ఉంటారు కాబట్టి, దాంట్లో నేను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ఈ యొక్క ఇమ్మీడియేట్‌గా ఏదైతే ఉంటుందో రిక్వైర్మెంట్స్ వాటికి సంబంధించి వాట్సాప్ గ్రూప్‌లోనే స్ట్రెయిట్‌గా ఇచ్చేస్తాను నేను లింకు. ఒకసారి మీరు చూసేసి అప్లికేషన్ అనేది పెట్టేస్తే కొద్దిగా బాగుంటుంది. ఓకేనా? సో, అందుకోసం నేను జాయిన్ చేయండి, జాయిన్ చేయండి అంటున్నారు. అట్ ది సేమ్ టైమ్ మీ యొక్క ఫ్రెండ్స్‌ని జాయిన్ చేయడానికి కూడా నేను యాక్సెస్ అయితే దాంట్లో ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఫ్రెండ్స్‌ని కూడా యాడ్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సో, ఇదే అనమాట గైస్. మీకు రెజ్యూమ్ గురించి ఏదైనా పర్టిక్యులర్‌గా వీడియో కావాలి అనుకుంటే నాకు పర్సనల్‌గా ఒకసారైతే కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకోసం ఒక్కరు అడిగినా సరే వాళ్ళ కోసం రెజ్యూమ్ ఏ విధంగా ఉండాలి? సో, ఎలా ఉంటే రెజ్యూమ్ అనేది క్వాలిఫై అవుతుంది అనేసి మీకు క్లారిటీగా మెన్షన్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా? ఓకే. సో, మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం గైస్. బెల్ ఐకాన్ క్లిక్ చేసి అయితే పెట్టుకునేసేయండి. ఓకే గైస్. బాయ్ బాయ్.